అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ప్రతిరోజు కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. ఒకానొక ఊళ్ళో వేదవతి అనే ఒక గృహిణి నివసిస్తూ ఉండేది. ఆమె ప్రతిరోజు వాళ్ళ ఇంటి పిట్టగోడపై 2 ఇడ్లీలు పెట్టి అలా ఉంచి వదిలేసేది. అయితే ఆ ఇడ్లీని ప్రతిరోజు ఒక ముసలాయన వచ్చి తీసుకోవడం ఆమె గమనిస్తూనే ఉండేది. అలా రోజులు గడిచిన కొద్దీ ఒకరోజు ఆయన ఆ ఇడ్లీలు తీసుకుంటూ ఏమో కొనుక్కుంటున్నాడు తెలుసుకుందామని ఆ గోడ చాటునే ఉండి వింటుంది. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు చేసే పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసుకునే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది అని గొనుక్కుంటూ వెళ్ళిపోతాడు. ప్రతిరోజు అట్లాగే అంటున్నాడు. ఇలా ప్రతిరోజు ఇడ్లీలు తీసుకుంటున్నాడు. కానీ నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, దినదిన అభివృద్ధి చెందు అని ఆశీర్వదించకపోయినా పర్లేదు, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు, కానీ కనీసం ఒక్కసారైనా ధన్యవాదాలు చెప్పట్లేదేంటి ముసలాడు అని ఆమె కించిత్ కోపం వస్తుంది. అట్లా ప్రతిరోజు ఇడ్లీలు పెట్టడం మాత్రం తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. అదే గుణుక్కుంటున్నాడు. ఆ గుణుక్కుంటున్నది ఏంటంటే, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసుకున్న పుణ్యం వచ్చి నిన్ను చేరుతుంది. అలా ప్రతిరోజు అంటూ ఉండడం వల్ల ఆ ముసలాయన పైన ఈ గృహిణికి కోపం బాగా వేరిపోతుంది. ఒకరోజు ఇడ్లీలపై విషం చల్లి ఆయనకు పెట్టబోయింది. కానీ చేతులు వణికి ఆమెకు ఆ మనస్సు రాక తీసేసి మళ్ళీ వేరే ఇడ్లీలు పెట్టేస్తుంది. అప్పుడు కూడా ఆ ముసలాడు వచ్చి ఆ ఇడ్లీలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలో మధ్యాహ్నం పూట ఎవరో తలుపు తట్టిన చప్పుడు వస్తే వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా తన కొడుకు మాసిపోయిన బట్టలతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి బాగా అలసిపోయి వస్తాడు. అయితే ఉద్యోగం కోసం ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన కొడుకు ఇన్నాళ్ళకి రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇంతలోనే చాలా బాధేస్తుంది, చూడ్డానికి కొడుకు ఇంతలా మారిపోయాడేంటని. అప్పుడు కొడుకుని చూసి తల్లి అడుగుతుంది ఏం జరిగిందని. అప్పుడు ఆ కొడుకు అంటాడు, వస్తుంటే దారిలో నా పర్సు పోయింది, రావడానికి కూడా డబ్బులు లేవు, కళ్ళు తిరిగి పడిపోయి ఇంకా చనిపోతానేమో అని అనుకుంటున్న సమయంలో ఒక ముసలాయన వచ్చి 2 ఇడ్లీలు ఇచ్చినాడు, అది తింటే కాస్త సత్తువ కలిగి ఇంత దూరం నడవగలిగానమ్మా అని చెప్తాడు. అప్పుడు ఆమెకి జ్ఞానోదయం అవుతుంది. అయ్యో, ఈరోజే కదా ఆ ఇడ్లీలపై విషం చల్లి ఇచ్చేద్దాం అనుకున్నాను ఆ ముసలాడికి, అలా జరిగి ఉంటే నా కొడుకు ప్రాణం నిన్నే తీసిందని అయ్యేదాన్ని కదా అని ఎంతో బాధపడి అంతలోనే చాలా సంతోషిస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, నువ్వు చేసే పుణ్యం ఏనాటికైనా వచ్చి నిన్ను చేరుతుంది, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుందని. జై శ్రీరామ్.